హాయ్ ఫ్రెండ్స్, వైవిధ్యభరితమైన సినిమాలు పెట్టింది పేరు మలయాళం మూవీస్. దీని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కోవకే చెందిన మరో వైవిధ్యభరితమైన క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలోకి వచ్చింది. ఆ మూవీ గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మూవీ పేరు సూక్ష్మదర్శిని. ఈ కథ విషయంలోకి వెళ్తే, ప్రియా అంటే నజ్రియా మ్యారీడ్ ఉమెన్, హస్బెండ్, డాటరు, సింపుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. కాకపోతే తనకి ఏంటంటే తన చుట్టుపక్కల ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. ఇది ఇలా ఉంటే మాన్యువల్ అంటే బేసిల్ వాళ్ళ అమ్మతో తన పక్కింట్లోకి వస్తాడు. ఇక మాన్యువల్ విషయానికి వస్తే వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్ బాగోదు. సో వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్ మెరుగుపరచడానికి వాళ్ళ సొంతూరు తీసుకొస్తాడనమాట. కాకపోతే ఫస్ట్ నుంచి ప్రియా మాన్యువల్ని అబ్జర్వ్ చేస్తున్నంత సేపు అతని ప్రవర్తన అనేది చాలా వింతగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం అనుమానాస్పదంగా, అంటే అతను ఏదో తప్పు చేస్తున్నాడు అనే విధంగా ఉంటుంది అనమాట. సో అందుకని ప్రియా అతను గమనిస్తూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఒకరోజు వాళ్ళ అమ్మ తప్పిపోద్ది. ఎవరమ్మ? మాన్యువల్ వాళ్ళ అమ్మ. పోలీసు వాళ్ళు వాళ్ళ అమ్మని కనిపెడతారు. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే మాన్యువల్ ఏం చెప్తాడంటే వాళ్ళ అమ్మకి అల్జైమర్స్ అనే ఒక మతిమరుపు వ్యాధి ఉంది, అందుకని ఒక్కోసారి వాళ్ళ అమ్మాయిలు వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తాడు. సో ఇది వాళ్ళ చుట్టుపక్కల ప్రతి ఇళ్లలో తెలుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ప్రియాకి వాళ్ళ అమ్మగారి బిహేవియర్ చూసి అలా అనిపించదు. మాన్యువల్ ఏదో వాళ్ళ అమ్మని చేస్తున్నాడు అని ప్రియా మనసులో నాటుకుపోద్ది అనమాట. ఇదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో, అంటే చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్తోనే చెప్పుద్ది. కానీ వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే, ఎందుకు మన పక్కింటి విషయాలు వదిలే అన్నా కానీ దీని విందు. అదే పరంగా మాన్యువల్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తన ఇంట్లోని కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు ఇలా ఉండగా మళ్ళీ వాళ్ళ అమ్మ తప్పిపోద్ది. ఈసారి పోలీసులు సీసీ కెమెరాలో కూడా ఏం కనిపించదు అనమాట. సో వాళ్ళ అమ్మని పట్టుకోలేకపోతారు. అసలు వాళ్ళ అమ్మకి ఏం జరిగింది, మాన్యువల్ వాళ్ళ అమ్మని ఏం చేశాడు, అసలు మాన్యువల్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే తప్పకుండా ఈ మూవీని చూడండి. రైటింగ్ పరంగా కానీ, ఎగ్జిక్యూషన్ పరంగా కానీ ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిలిం. లైక్ ప్రియా అంటే నజ్రియా, బేసిల్ వాళ్ళ పాత్రలు వాళ్ళు చాలా బాగా పోషించారు. అంటే ఇనిషియల్గా పాత్రలు మనం పరిచయం చేస్తారు కదా, ఆ 20 to 30 minutes మనం బోర్ ఫీల్ అవుతాం. కానీ వన్స్ మాన్యువల్ వాళ్ళ అమ్మ తప్పిపోద్దని చెప్పా కదా, ఆ సీన్ వచ్చిన కాడ నుంచి మూవీ వేగవంతం అయిపోద్ది అనమాట. అంటే లైక్ మనకు మధ్యలో అరే మాన్యువల్ అమాయకుడు, ప్రియా ఏదో తప్పు చేస్తాను అనుకుంటాం, కానీ లాస్ట్ 30 minutes మటుకు ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఫ్యాంటాస్టిక్ అసలు. లైక్ ఈ మూవీ లైక్ చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. లైక్ సమ్ 4 to 5 crores తీశారు, కానీ 50 crores వసూలు చేసింది ఈ మూవీ. లైక్ ఇవన్నీ కూడా స్టోరీ డ్రివెన్ మూవీస్ అండి. లైక్ ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. సో దయచేసి ఈ మూవీ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది, అది తెలుగులో ఉంది. దయచేసి ఈ మూవీ చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు యశ్వంత్ థియేటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.